మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ధన్వంతరి నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు జుట్టు రాలడం అనే సమస్యకి అద్భుతమైన ఆయుర్వేద తైలము ఈరోజు మీరు చూస్తారు. ముఖ్యంగా జుట్టు రాలడం అనే సమస్య చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా చాలా మందిలో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. దానికి ఆహారానికి సంబంధించిన కారణాలు కావచ్చు, తర్వాత లైఫ్ స్టైల్కి సంబంధించిన కారణాలు కావచ్చు, ఏవైనా ఉండనియండి, తర్వాత న్యూట్రిషనల్ డెఫిషియన్సీకి సంబంధించిన కారణాలు ఏవైనా ఉండండి. దీంతో ఆందోళన మొదలవుతుంది. తర్వాత రకరకాల తైలాలు అంటే హెయిర్ ఆయిల్స్, హెయిర్కు సంబంధించిన న్యూట్రిషనల్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమందిలో హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గకుండా ఉంటుంది. సో ఇలాంటి సమస్యను మనం పరిష్కారం చేసుకోవడానికి ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన తైలము, దాని పేరు ఆదిత్యపాక కేశతైలము అంటారు. ఆదిత్యపాక కేశతైలం. ఫ్రెండ్స్, దీని గురించి నేను వివరంగా చెప్తాను. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఒక 4 రకాల మూలికలు మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిది జటామాంసి. దీన్ని మార్కెట్లో కూడా జటామాంసి అంటారు, ఆన్లైన్లో కూడా మీకు జటామాంసి పేరుగానే దొరుకుతుంది. ఇది ఒక చెట్టుకు సంబంధించిన మూలిక, చాలా సుగంధభరితంగా ఉంటుంది. ఇది మీకు జటామాంసి పౌడర్ ఈ చూర్ణం రూపంలో కూడా దొరుకుతుంది, లేకపోతే జటామాంసి కూడా మీకు మార్కెట్లో కనుక దొరికితే మీరు తెచ్చుకొని దాన్ని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి సన్నటి పొడి చేసుకొని మీరు పెట్టుకోండి. రెండవది అతి మధురము, ఎస్టిమధు అని ఆయుర్వేదంలో అంటారు అన్నమాట. అతి మధురం అని తెలుగులో అంటారు. సో ఈ అతి మధురం కూడా పొడి మనకి మార్కెట్లో దొరుకుతుంది. అతి మధురం పౌడర్ లేదా లిక్వరైజ్ పౌడర్ అని అంటారు. ఈ 2. తర్వాత మెంతులు, అందరికీ తెలిసిందే, మెంతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మెంతులు మనకు వంటల్లో ఉపయోగపడేది, మన వంట గదిలో ఉండేదే. ఈ మెంతులు కూడా మంచిగా గ్రైండర్లో వేసి పొడి చేసుకొని ఉంచుకోండి. తర్వాత 4వది గంధ కచూరాలు అని మార్కెట్లో దొరుకుతాయి. కచూరాలు అని అంటారనమాట. గంధ కచూరాలు లేకపోతే కచూరాలు అంటారు. ఇవి కూడా మీకు మార్కెట్లో దొరుకుతాయి. అవి కూడా మంచి సుగంధభరితంగా ఉంటాయి అన్నమాట. అవి రూట్స్ అన్నమాట, ఒక చెట్టు యొక్క వేళ్ళు. మీకు చిన్న చిన్న వెడల్పాటి ముక్కల్లాగా మీకు దొరుకుతాయి. వాటిని కూడా తీసుకొచ్చి మీరు మిక్సీలో వేసి పొడి చేసుకొని పెట్టుకోండి. సో ఈ 4 మూలికలు రెడీ అయిన తర్వాత ఒక్కొక్క దాన్ని 50 గ్రాముల చొప్పున మీరు కొలుసుకోండి. ఈ జటామాంసి ఒక 50 గ్రాములు, తర్వాత అతిమధురం 50 గ్రాములు, మెంతుల పొడి ఒక 50 గ్రాములు, తర్వాత గంధ కచూరాల పొడి ఒక 50 గ్రాములు. వీటన్నిటినీ సమాన నిష్పత్తిలో కలిపేసి ఏం చేయాలంటే, ఒక 1/2 లీటరు కొబ్బరి నూనె తీసుకోండి. ఈ 1/2 లీటర్ కొబ్బరి నూనెలో ఇది కలపండి. కలిపిన తర్వాత దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, దీన్ని మనము పొయ్యి మీద కానీ మంట మీద కానీ వేడి చేయకూడదు. దీనికి ఆయుర్వేదంలో మనకి చెప్పిన పద్ధతి ఏంటంటే, మీరు ఈ తైలంలో ఈ పొడులన్నీ వేసిన తర్వాత ఒక పెద్ద గాజు బాటిల్ తీసుకోండి, గాజు సీసా తీసుకోండి, లేకపోతే గాజు వెడల్పాటి ఏదైనా గ్లాస్ కంటైనర్ తీసుకొని దాన్ని ఎండలో పెట్టాలన్నమాట. చూడండి మీరు డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు మంచి ఎండలుండే ఎండాకాలం కదా, ఏప్రిల్ మే. సో ఈ 2 నెలల్లో మనకి మంచి ఎండ ఉంటుంది కదా. ఈ ఎండ యొక్క వేడితోని ఈ యొక్క మూలికల యొక్క సారమంతా మనకి ఈ ఆయిల్లోకి దిగుతుందన్నమాట. కొన్నిసార్లు మనకు రకరకాల తైలాలు మార్కెట్లో దొరుకుతాయి, కానీ ఆదిత్యపాక తైలం అనేది ఆ మార్కెట్లో దొరకదు. అవన్నీ కూడా ఏంటంటే మనకు మంట మీద వేడి చేసి తయారు చేసిన తైలాలు. ఈ ఆదిత్యపాక తైలం యొక్క విశేషత ఏంటంటే, ఈ మూలికలలో ఉండే సారము, అంటే కొంచెం ఏదైతే సారం అవసరమో, అంటే కొన్ని సున్నితమైన కొన్ని సెన్సిటివ్ ఆల్కలాయిడ్స్ యొక్క సారం అంతా కూడా మనకి ఈ సూర్యరశ్మి యొక్క ఒక నిర్దిష్టమైన వేడి వల్ల, ఆ వేడి అనేది ఎక్కువ ఉండదు. మనము మంటలో ఉండే హై టెంపరేచర్ అనేది మనకు ఈ ఎండలో టెంపరేచరు చాలా తక్కువగా ఉంటుంది. ఆ మాత్రం టెంపరేచరే ఈ తైలంకు సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఆ మాత్రం ఉష్ణోగ్రతకే మూలికలలో ఉండే సారం అనేది ఈ కొబ్బరి నూనెలోకి వస్తుంది. అంతకంటే ఎక్కువ వేడి, అంటే మనము మంట మీద కనుక వేడి చేసి తయారు చేస్తే దానికి అవసరమైన ఎసెన్షియల్ కొన్ని సూక్ష్మమైన సున్నితమైన ఆల్కలైడ్స్ అనేవి ఎగిరిపోతాయి అన్నమాట. ఆదిత్యపాక తైలం యొక్క విశేషత ఏంటంటే, దాంట్లో ఉండే ఈ హెయిర్ ఫాల్కు సంబంధించిన కొన్ని రకాల ఔషధ గుణాలు అనేవి తొందరగా మనకి ఈ తైలంలోకి వస్తాయన్నమాట. అయితే తైలాన్ని మనము ఎండలో పెట్టినప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి ఏంటంటే దుమ్ము పడకుండా చూసుకోవాలి. తర్వాత దీన్ని 7 రోజులు కంటిన్యూస్గా ఎండలోనే ఉంచాలన్నమాట.
సో దానికి మీరు సరైన జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా పురుగు పుట్ర పడకుండా, లేదంటే దుమ్ము ధూళి అలాంటివి పడకుండా మీరు ఒక గాజు పాత్రలో తీసుకుంటారు కదా, ఆ గాజు పాత్ర మీద ఇంకొక గాజు ఏదైనా పెట్టేసేయండి, గ్లాస్. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఎండ వేడి అనేది మనకు డైరెక్ట్గా ఈ తైలంలోకి తగలవడం వల్ల ఏమవుతుందంటే ఒక రకమైన వేడి ఉష్ణత ఆ తైలంలోకి పోయి దాంట్లో ఉండే సారమంతా కూడా ఈ కొబ్బరి నూనెలోకి దిగుతుంది. 7 రోజులు ఖచ్చితంగా ఉంచండి. అందుకనే మనకి సూర్యరశ్మి వేడి ద్వారా తయారయ్యే తైలం కాబట్టి ఆదిత్య పాక తైలము అని అన్నారనమాట. సో దీనికి నిర్దిష్టమైన గుణాలు ఉంటాయి. ఏదైతే మంట మీద తయారు చేసిన తైలాలకు ఉండే గుణాల కంటే ఒక 100 రెట్ల గుణాలు దీనికి ఉంటాయి. ఇలా తయారైన తర్వాత మీరు 7 రోజులు ఉంచిన తర్వాత ఏం చేయండి అంటే మీరు దాన్ని వడపోసేయండి. మంచి సన్నటి ఏదైనా క్లాత్ లేదంటే ఏదైనా ఫిల్టర్ కానీ ఏదైనా తీసుకొని దాంతో మంచిగా దాన్ని వడపోసుకొని ఒక బాటిల్లో పెట్టుకొని ఉంచుకుంటే మీకు ఈ తైలము రెడీగా ఉంటుంది. ఒక అద్భుతమైన ఆదిత్యపాక తైలము, కేశతైలం, ఆదిత్యపాక కేశతైలం తయారైపోయింది మీకు. సో దీన్ని వాడే విధానం ఎట్లా అంటే ప్రతిరోజు కూడా రాత్రిపూట ఓన్లీ మాడుకు మాత్రమే తగిలే విధంగా ఆయిల్ను అప్లై చేయండి. అరచేతి నిండా తీసుకొని దాన్ని మాడుకు మొత్తం బాగా మంచిగా మసాజ్ చేసేయండి. మునివేళ్ళతోని మంచిగా స్కాల్ప్లోకి ఇంకిపోయే విధంగా, మాడులోకి ఇంకిపోయే విధంగా మీరు మసాజ్ చేసుకొని రాత్రంతా ఉంచుకోండి. అవసరమైతే మరుసటి దినం తలస్నానం చేయొచ్చు, లేదా కొంతమంది బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాళ్ళైతే మాత్రం మీరు అలాగే ఉంచుకోండి. 3 రోజులకు ఒకసారి స్నానం చేయొచ్చు, తలస్నానం చేయొచ్చు. లేదు మేము రోజు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందంటే మీరు ప్రతిరోజు ఈ రాత్రిపూట తైలం అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు తలస్నానం చేయొచ్చు. ఈ తలస్నానం కూడా మీరు ముఖ్యంగా మీరు కెమికల్ బేస్డ్ షాంపూస్ కానీ ఇలాంటివి ఏమీ వాడకండి దయచేసి. ఎందుకంటే ఈ కెమికల్ బేస్డ్ ఈ షాంపూస్ కానీ ఈ హెయిర్ వాష్ సంబంధించిన ఏదైనా ప్రొడక్ట్స్ కనుక వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ తైలంలోకి వచ్చిన ఈ సెన్సిటివ్ ఆల్కహాల్ యొక్క ప్రభావం పూర్తిగా పోతుంది. ఈ ఆయిల్ అనేది పని చేయకుండా పోతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి. సో ఈ హెయిర్ వాష్ కొరకు మీరు ఏం చేయాలంటే మీరు కుంకుడుకాయ, మీరు తల స్నానానికి వాడతారు కదా కుంకుడుకాయ లేకపోతే శీకాకాయ, వాటితోని మీరు తల శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకున్న తర్వాత తల ఆరిన తర్వాత ఇంకొకటి ఏం చేయాలంటే గుగ్గులు ధూపం అంటారు, మహిషాక్షి గుగ్గులు అంటారు కదా, చాలామంది తెలుసు. ధూపం వేస్తారు ఇంట్లో దేవుళ్ళకి, లేకపోతే పూజలలో, లేకపోతే గుళ్ళల్లో ధూపం వేస్తారు. సో ఒకప్పుడు ఈ ప్రక్రియ ఉండేదన్నమాట. అంటే కేశ ధూపం అంటారు. సో ఈ బొగ్గుల మీద ఈ మహిషాక్షి గుగ్గులం వేసి ఆ పొగ ఈ తలకి లేదా ఈ జుట్టంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఒక 10 నిమిషాల పాటు మీరు ఈ ధూపం పట్టించండి. ఆ వెంట్రుకలకి పట్టించిన తర్వాత మీరు మామూలుగా మీరు జుట్టు దువ్వుకోవడము, జుట్టు అల్లుకోవడం చేసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేద యోగము. ఇది పురాతన మహర్షులు మనకి అందించిన ఒక అద్భుతమైన తైలము. దీన్ని భైషజ్య రత్నావళి, యోగ రత్నాకరం లాంటి గ్రంథాలలో మన మహర్షులు మనకు వివరించడం జరిగింది. ఆదిత్యపాక తైలంలో ఇంకా వాడే ఇతర మూలికలు ఉన్నాయి, కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. కాబట్టి సింపుల్గా దొరికే మనకు ఈ మూలికలతోని మనం ఈ తైలం తయారు చేసుకోవచ్చు. క్రమక్రమంగా మీరు వాడుతూ ఉంటే ఏంటంటే ఒక 3 నుంచి 6 వారాల్లో మీకు ముందుగా హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. 100%, 100% హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. తర్వాత కొత్త హెయిర్ కూడా వస్తుందన్నమాట. హెయిర్ రీగ్రోత్ అంటారు కదా, రీగ్రోత్ కూడా అంటారు. జుట్టు కూడా చాలా సాఫ్ట్గా, బల్కీగా తయారవుతుంది. తర్వాత మీ జుట్టు సంరక్షణ అనేది అద్భుతంగా ఉంటుంది. జై ఆయుర్వేద.